అందరికీ నమస్కారం. శివ స్టూడియోస్ వారు ఇక్కడ సింగరేణి మీద డాక్యుమెంటరీ తీయడం జరిగింది. అందులో భాగంగా కార్మికులతో సంప్రదించినప్పుడు సింగరేణి యువ బలగం టీం అండ్ లయన్స్ క్లబ్ వారి యొక్క గురించి కూడా వీడియో తీయడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల చెవెల దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని లయన్స్ క్లబ్ మరియు సింగరేణి యువ బలగం సభ్యులందరం చర్చించి తక్షణ సాయం కింద మేము ఒక 5,000 ఇవ్వడానికి చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 5,000 పంపించడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో, నమస్తే అన్న. ఇప్పుడు అదే వచ్చినాయా? ఓకే అన్న. ఇంకా భవిష్యత్తులో ఏమైనా అవసరం ఉన్నా కూడా మాకు శివన్న ద్వారా చెప్పండి, మేము సాయం చేస్తాం ఆర్గనైజేషన్ నుంచి. ఓకే అన్న. పిల్లలు చదువు ఓకేనా. ఇట్లా మంచి విషయాన్ని, అంటే ఒక బాధాకరమైన విషయమైనా కూడా ఆదుకునేయడానికి అవకాశం ఇచ్చిన శివ స్టూడియోస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. యువ బలగం అనేది ఏంటంటే సింగరేణి కార్మికులంతా కలిసి నెలకు ఒక 100 రూపాయలు అది ఆపదలో వాడాలనే నిర్ణయంతో తీసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మేము ఒక 5గురితో స్టార్ట్ చేసిన ఆ గ్రూప్ అనేది ఇప్పుడు ఒక 100 మంది దాకా వెళ్ళింది. దాని ద్వారా ఈ లోకల్లో మా చుట్టుపక్కల ఉన్న వారికి సాయం చేయడం జరుగుతుంది. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటికీ దాదాపు ఒక 500 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ పెట్టి దాదాపు ఒక 700-800 మందికి మనం ఉచితంగా మందులు సరఫరా చేయడం జరిగింది. సో లయన్స్ క్లబ్ సింగరేణి యువ బలగం అనేది 2 జోడోడ్లలాగా ఈ మా ప్రాంతంలో సంక్షేమానికి, అంటే మేము పని చేసుకుంటేనే పేద ప్రజలకు సాయం చేయాలనే జోడే ఎద్దులాగా మేము ఈ 2 కార్యక్రమాలను తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి మాకు సింగరేణి తరపున, యాజమాన్యం తరపున కూడా అన్ని సహాయ సహకారాలు ఉన్నాయి. సింగరేణి యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా సింగరేణి C&MD బాస్ బలరాం సార్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.